తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఆలియాస్ టీఆర్ఎస్ అక్కడ ఉన్న జనసేన తెలుగుదేశం పార్టీ కన్నా కూడా దారుణంగా తయారైపోయింది. దీనికి కారణం లేకపోలేదు. 2014 నుంచి 2023 చివరి వరకు ఏకదాటిగా 9.5 సంవత్సరాలు పైగా తెలంగాణని బంగారు తెలంగాణ చేసేసరికి ఇక ప్రజలకి అలాగ బంగారు తెలంగాణ అయిపోయింది కాబట్టి ఇక ఈ బీఆర్ఎస్తో మాకు పని లేదు అనుకుంటూ ఉన్నారు. 10 ఏళ్లలో బంగారు తెలంగాణ చేసినట్టే కదా. మిగులు రాష్ట్రం ఉన్న తెలంగాణని 12 లక్షల కోట్ల అప్పులు పాలు చేసినందుకు అది బంగారు తెలంగాణ అయినట్టే. ఇంటికో ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చారు. ప్రతి ఇంటికి 3 ఎకరాల పొలం కూడా పనిచేశారు. 10 సంవత్సరాల టీఆర్ఎస్ పాలనలో కనీసం ఒక గ్రూప్ 1 ఉద్యోగం కూడా భర్తీ చేయలేదు. కేసీఆర్ ఇంట్లో కేసీఆర్ ముఖ్యమంత్రిగా, హరీష్ రావు మంత్రిగా, కొడుకు కేటీఆర్ మంత్రిగా, కవిత ఎమ్మెల్సీగా, సంతోష్ రావు ఎంపీగా, ఈ విధంగా మీ ఇంట్లో అయితే 5 పదవులు అయితే పొందారు అధికారికంగా. అనధికారికంగా మీ ఇంట్లో చపరాశీలు కూడా అధికారాన్ని చెలాయించారు. కానీ 10 ఏళ్లలో దాదాపు 9,616 మంది నిరుద్యోగులు ఆత్మహత్య చేస్తున్నారు. అధికారంలోకి రాగానే ఆంధ్ర వాళ్ళందరిని తరిమి కొట్టి 4 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి 2022 వరకు సాగదీసి ఆ తర్వాత నోటిఫికేషన్లు ఎన్నికలకు ముందిచ్చి మీరే మళ్ళా హైకోర్టులో వేయించి కనీసం వాళ్ళకి అపాయింట్మెంట్ లెటర్ కూడా చేతులు పెట్టారు. ఒక్కొక్క విద్యార్థి హైదరాబాద్లో ఉస్మానియా యూనివర్సిటీలో హాస్టల్స్లో ఉచితాల భోజనాలు, అక్కడ 5 రూపాయల భోజనాలు తిని 12 సంవత్సరాల నుంచి హైదరాబాద్లో ఉద్యోగం కోసం కాసుకొని కూర్చుంటే మీరు చేసిన ఘనకార్యం అది. ఇక కేసీఆర్ అయితే ఫామ్ హౌస్కే పరిమితమయ్యాడు. అతి కష్టం మీద ఇటీవల వరంగల్లో జరిగిన సభలో ప్రసంగించి మరలా నేరుగా ఫామ్ హౌస్కి వెళ్ళిపోయాడు. లీడర్స్తో ఎవరితో మాట్లాడాలన్నా కూడా వాళ్ళనే ఫామ్ హౌస్ పిలిపించుకుంటున్నారు. ఎందుకంటే కేసీఆర్ వచ్చే ఎన్నికల నాటికి శరీరం సహకరిస్తుందా, ఆరోగ్యం సహకరిస్తుందా అనేది అనుమానం. ఇక అందుకే కేటీఆర్ నిన్న ఒక ప్రకటన చేశాడు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ నుంచి నేనే సీఎం అభ్యర్థిని అని చెప్పేశాడు. ఇక హరీష్ రావు ఆ పార్టీలో ఉంటాడా పోతాడా అనేది భవిష్యత్తు తెలుస్తుంది. ఇప్పటికే కవిత సొంత దుకాణం పెట్టుకోవడానికి బయటికి వెళ్ళిపోయింది. ఇప్పటికే 690 మంది మేధావులతో చర్చలు జరిపింది. మరో 1200 మంది మిగిలిపోయారు. వాళ్ళంతా విదేశాల్లో ఉండడం వల్ల వారి దగ్గరికి వెళ్ళి చర్చలు జరుపుతూ ఉంది. 2-3 నెలలు మేధావులతో అందరితో విపరీతంగా చర్చలు జరిపిన తర్వాత బతుకమ్మ పార్టీ పెట్టబోతా ఉంది. ఇక కేటీఆర్ ఏమో వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి నేనే అంటున్నారు. కేసీఆర్ అయితే ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొనే అవకాశాలు లేవు. ఎవరు దిగినా కూడా బీఆర్ఎస్ టీఆర్ఎస్ని లేపే పరిస్థితి లేదు. తెలంగాణ ప్రజలు ఒకసారి మోసపోయారు 2014కి ముందు. 2018లో కూడా ముందస్తు ఎన్నికలు అంటే మోసపోయారు, అయిపోయింది. మరలా మోసపోవడానికి ప్రజలు సిద్ధంగా లేరు. తెలంగాణ ప్రజలు 10 సంవత్సరాలు నీ చేతిలో తెలంగాణ పెడితే 12 లక్షల కోట్ల అప్పు చేశావు, యువకులకి ఉద్యోగాలు ఇవ్వలేదు, 3 ఎకరాల పొలాలు లేదు, దళితుల్ని సీఎం చేస్తా అన్నావు, పేక్ కోసుకుంటానన్నావు, ఈకి కూడా కోసుకోలేదు, పేక్ కోసుకోలేదు, కానీ కనీసం ఇంటికి కూడా కోసుకోలేదు, దళితుల్ని సీఎం చేసింది లేదు. మీ కుటుంబమే 1 లక్ష కోట్ల పైగా ఆస్తులు జమాయించినట్టుగా కాంగ్రెస్ నాయకులు విమర్శలు చేస్తూ ఉన్నారు. కాళేశ్వరం మీద విచారం జరుగుతూ ఉంది. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత హరీష్ రావుని 2 సంవత్సరాల పాటు మంత్రి పదవికి దూరంగా పెట్టారు. ఎందుకు పెట్టారు? ఆ సత్యహరిశ్చంద్రుడి దోపిడీ అంతా ఇంత కాకుండా పోయింది అనే విమర్శలు వచ్చాయి. ఎంతో అమాయకంగా నటిస్తూ కనీసం ఇంటర్మీడియట్ కూడా చదవకుండా 1000 కోట్లు సంపాదించడం ఎలా అనే బుక్కు హరీష్ రావు రాయొచ్చు అని కాంగ్రెస్ వాళ్ళు విమర్శలు చేస్తూ ఉన్నారు. ఇక కేటీఆర్ అయితే డిసైడ్ అయిపోయాడు, వచ్చే ఎన్నికల్లో ఆయన సీఎం అభ్యర్థి ఆ పార్టీ నుంచి. మంచిది, కేసీఆర్కి కొంచెం రెస్ట్ దొరికింది. వచ్చే ఎన్నికల్లో ఇక బయటకు అయితే రాడు ఎట్టి పరిస్థితుల్లో. 1-2 మీటింగుల్లో ఏదైనా అక్కడక్కడ ప్రసంగిస్తే ప్రసంగించవచ్చు. కేటీఆర్ వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి అవుతాడా కాదా అనేది ప్రజలు తెలుస్తారు, జనమే డిసైడ్ చేస్తారు. ఎందుకంటే బంగారు తెలంగాణ చేస్తూ ఉండగా కరెక్ట్గా చేసే సమయంలో ఆగిపోయింది. ఇంకొకసారి అవకాశం ఇస్తే బంగారు తెలంగాణ పూర్తి చేస్తాం, మా టార్గెట్ కూడా రీచ్ అవుతాం అని టీఆర్ఎస్ నాయకులు చెప్తా ఉన్నారు. కాబట్టి మరి బీఆర్ఎస్ శ్రేణులు నమ్ముతాయా?
ఇప్పటికే మీరు బంగారు తెలంగాణ చేసేసారు, మీకు ఇంకా కష్టం ఎందుకు? ఉద్యమంలో 25 సంవత్సరాలుగా బాగా అలసిపోయారు, లేదా రెస్ట్ తీసుకోండి కొన్ని సంవత్సరాలు అని చెప్పేసి వాళ్ళకి రెస్ట్ ఇస్తారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, టీఆర్ఎస్ని ఈ రెండు పార్టీలని పక్కన పెట్టి బీజేపీ, టీడీపీ, జనసేన కూటమిని తెలంగాణలో అధికారంలోకి తీసుకురాబోతా ఉన్నారా అనే వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.